ఫ్యాక్ట్ నెంబర్ 1. మౌంటైన్ డ్యూని విస్కీతో కలుపుకొని తాగడానికి తయారు చేశారు. ఎందుకంటే జనాలకి విస్కీ టేస్ట్ అంత నచ్చేది కాదట. అందువల్ల మౌంటైన్ డ్యూని ఆ కంపెనీ వారు తయారు చేసేవారు. ఇప్పుడు మనం దానిని ఒక కూల్ డ్రింక్ లాగా తాగుతున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 2. జాకీ చాన్ ఫ్యామిలీ స్టోరీ ఒక సినిమా స్టోరీలా ఉంటుంది. జాకీ చాన్ వాళ్ళ తండ్రి ఒక స్పైగా పనిచేసేవారు, అది కూడా ఒక ఫేమస్ స్పై. జాకీ చాన్ వాళ్ళ అమ్మగారు డ్రగ్ డీలర్లుగా పనిచేసేవారు. జాకీ చాన్ వాళ్ళ తండ్రి స్పై చేస్తూ వాళ్ళ అమ్మగారిని చూశారు. దాంతో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నాక తర్వాత జాకీ చాన్ పుట్టాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3. షేరింగ్ మేకప్ బ్రషెస్ అండ్ రేజర్స్. షేరింగ్ ఈజ్ కేరింగ్ అనే పదాన్ని మీరు వినే ఉంటారు, అది పాటిస్తున్నారు కదూ. కానీ ప్రతి విషయంలో షేరింగ్ అనేది పనికిరాదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీరు అస్సలు షేర్ చేసుకోకూడదు. అవేంటంటే ఒకరి మేకప్ కిట్స్ మరొకరు వాడటం చేస్తుంటారు. కానీ మీకు ఈ విషయం తెలుసా? ఇలా చేయటం వల్ల మీకు వివిధ రకాలైన ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఉంది. ఇంకొక విషయం తెలిస్తే షాక్ అవుతారు. ముఖం మరియు కంటి రెప్పల్లో పారాసైట్స్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఎప్పుడైతే ఒకరి మేకప్ కిట్స్ మరొకరు వాడతారో ఇవి మీ ముఖం మరియు కళ్ళలోకి చేరి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీరు భయంకరమైన చర్మ వ్యాధులు వస్తాయి. అలాగే మగవారు కూడా షేవింగ్ కోసం ఒకరి బ్లేడ్లను మరొకరు వాడతారు. ముఖంపై ఉండే వెంట్రుకలు లేదా గడ్డంలో ఉండే వెంట్రుకలలో డెడ్ సెల్స్ మరియు బ్యాక్టీరియా ఉంటుంది. ఒకరు వాడిన రేజర్స్ మరొకరు వాడటం వల్ల సీరియస్గా ఇంజ్యూరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఇలా వాడిన వారిలో కొంతమందికి HIV, ఎయిడ్స్ సోకినట్లు పరిశోధనలో తేలింది. కాబట్టి జాగ్రత్త. ఫ్యాక్ట్ నెంబర్ 4. నార్త్ కొరియాలో ప్రతి 4 లేదా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. కానీ బ్యాలెట్లో కిమ్ పేరు మాత్రమే ఉంటుంది. ప్రజలకు కూడా వేరే ఆప్షన్ లేక అతనికి ఓటు వేస్తారు. అంతేకాదు అక్కడ ఓటు వేయడం తప్పనిసరి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్తాం? మన బట్టలు లేదంటే వస్తువులు క్యారీ చేస్తాం. కానీ నార్త్ కొరియా ప్రెసిడెంట్ అయిన కిమ్ మాత్రం తనతో పాటు తన టాయిలెట్ని క్యారీ చేస్తాడు. దానికి సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటాడు. ఎందుకు క్యారీ చేస్తాడంటే తన వేస్ట్ని ఎవరైనా సేకరించి తన హెల్త్ కండిషన్ను తెలుసుకుంటారని. ఫ్యాక్ట్ నెంబర్ 6. నార్త్ కొరియా దేశంలో మతాలను ప్రోత్సహించరు. అక్కడ ప్రజలందరూ ఆ దేశ నాయకుడైన కిమ్ జాంగ్ ఉన్నే దేవుడిలా ప్రార్థించాలి. నార్త్ కొరియా తమ సొంత క్యాలెండర్ని కలిగి ఉంది. ఆ క్యాలెండర్కి కిమ్ తండ్రి పుట్టిన సంవత్సరం నుండి మొదలైంది. ఈ దేశంలో కోకోకోలా డ్రింక్స్ని బ్యాన్ చేశారు. నార్త్ కొరియాలో టీవీలో కేవలం 4 ఛానల్స్ మాత్రమే వస్తాయి. అందులో కూడా కిమ్ గురించే ఉంటుంది. వీటిని అక్కడ ప్రభుత్వమే నడిపిస్తుంది. రాత్రిపూట నార్త్ కొరియాలో కరెంటు తీసేస్తారు. ఎందుకంటే రోజు మొత్తం పవర్ ఇవ్వగలిగే కరెంట్ క్యాపబిలిటీ లేదు. ఈ దేశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కిమ్ మరియు వారి బంధువుల ఫోటోలను ఉంచాలి, లేకపోతే కఠినమైన శిక్షలు వేస్తారు. నార్త్ కొరియా అమెరికా మీద కోపంతో బ్లూ జీన్స్ బ్యాన్ చేసింది. నార్త్ కొరియాలో పనిష్మెంట్స్ చాలా భయంకరంగా ఉంటాయి. ఇక్కడ తప్పు చేసిన వాళ్ళని బహిరంగంగా శిక్షిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. కొబ్బరికాయలకి నీళ్లు ఎలా వస్తాయి? ఈ కొబ్బరి చెట్టు వేర్లు భూమి నుండి వాటర్ తీసుకుంటాయి. ఈ ప్రాసెస్ని ఆస్మాసిస్ అంటారు. ఆ వాటర్ చెట్టు మొత్తానికి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. ఆ వాటర్ని ఎండోస్పెర్మ్ అంటారు. ఇవే క్రీమ్లా మారి కొబ్బరికాయల్లోకి వెళ్తాయి. ఈ ఐటెంనే సైడ్ ఉన్న కొబ్బరిగా మారుతుంది. ఇక మిగిలిన ఆ ఎండోస్పెర్మ్ అంతా కొబ్బరి నీళ్ళుగా తాగుతాం. ఫ్యాక్ట్ నెంబర్ 8. బైక్ మీద వెళ్తున్నప్పుడు కళ్ళ నుండి నీరు ఎందుకు వస్తుందో తెలుసా? సాధారణంగా మన కళ్ళు ఎప్పుడు కూడా తడిగా ఉంటాయి. దుమ్ము ధూళిని నిర్మూలించడానికి, బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా చూసుకోవటానికి, కళ్ళు బాగా కనిపించటానికి అలా నీళ్లు ఊరుతాయి. ఆ నీరు కళ్ళకు చేటు చేసే వాటన్నింటిని నిర్మూలించి కళ్ళను శుభ్రంగా ఉంచుతుంది. ఇదొక ప్రొటెక్టివ్ మెకానిజం. బైక్ మీద వెళ్తున్నప్పుడు వేగంగా వీచే గాలి కారణంగా కళ్ళు త్వరగా డ్రై అయిపోతుంటాయి. అందువల్ల వాటిని లూబ్రికేట్ చేయడం కోసం కన్నీళ్ళు ఎక్కువగా స్రవిస్తాయి. గాలిలో మన కళ్ళకు ఇరిటేషన్ కలిగించే పార్టికల్స్ కూడా ఉండవచ్చు. అలాంటి వాటిని క్లియర్ చేయడానికి కూడా కన్నీళ్ళు ఎక్కువగా స్రవిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9. మన దగ్గర జనరల్గా యాపిల్స్ ఏ కలర్లో ఉంటాయి? రెడ్, గ్రీన్, ఎల్లో. కానీ మీరు ఎప్పుడైనా బ్లాక్ యాపిల్ గురించి విన్నారా? బ్లాక్ యాపిల్సా అని షాక్ అవ్వకండి. ఎందుకంటే బ్లాక్ యాపిల్స్ నిజంగానే ఉన్నాయి. ఇవి చైనాలోని టిబెట్లో మాత్రమే పండుతాయి. ఇవి బయట బ్లాక్ కలర్లో,
లోపల క్రీమ్ కలర్లో ఉంటాయి. వీటిని బ్లాక్ డైమండ్ యాపిల్స్ అని అంటారు. ఎందుకంటే ఇవి యాపిల్స్ అన్నింటిలోనూ ప్రత్యేకమైనవి. వీటి రేటు వచ్చేసి సుమారుగా $7 నుండి $10 వరకు ఉంటాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో 500 నుండి 700 రూపాయల వరకు ఉండవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇండియాలో టాప్ స్ట్రీట్ ఫుడ్స్లో ఒకటైన పానీపూరి మొదట ఎవరు చేస్తారో తెలుసా? ఈ విషయం తెలియాలంటే మనం మహాభారతంలోకి వెళ్ళాలి. ద్రౌపది పెళ్ళైన తర్వాత మొదటిసారి పాండవులతో ఇంట్లో అడుగుపెట్టగానే పాండవుల తల్లైన కుంతీదేవి ద్రౌపదికి పరీక్ష పెట్టాలి అనుకుంది. ఇంట్లో ఉన్న బంగాళదుంపలు, గోధుమ పిండి, మరికొన్ని కూరగాయలు ఇచ్చి పాండవులకు ఏదైనా వండి పెట్టమంటుంది. అప్పుడు ద్రౌపది చేసిన వంటకమే పానీపూరి. ఈ పానీపూరిని మొదటగా మగధ సామ్రాజ్యంలో చేశారని కథనం ఉంది. ఈ పానీపూరిని గోల్గప్ప, గప్చుప్, పకోడీ, పడక, పానీకే పటాసే, పుచ్కా, టిక్కీ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 11. చనిపోయే ముందు వరకు మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేసిన రాకేష్ మాస్టర్ గారు 3-4 ఇయర్స్ నుండి డ్రింక్కి విపరీతంగా ఎడిక్ట్ అవ్వటం, రీసెంట్గా కెపాసిటీని మించి తాగటం వల్ల బాడీ డీహైడ్రేట్ అయ్యి సన్ స్ట్రోక్ వచ్చి మరణించారని అందరికీ తెలుసు. అయితే ఒకప్పుడు మందంటేనే అసహ్యమైన రాకేష్ మాస్టర్ గారు తన లైఫ్లో ఈ ఆల్కహాల్కి అంతలా ఎడిక్ట్ కావడానికి రీజన్ ఏంటో తెలుసా? ఒకరోజు యాక్టర్ అలీ గారు హీరోగా చేసిన మూవీకి రాకేష్ మాస్టర్కి కొరియోగ్రాఫర్గా ఆపర్చునిటీ వచ్చింది. ఈయన సాంగ్ కంపోజిషన్ అంతా ఫినిష్ అయ్యి ఈవినింగ్ ఆల్కహాల్ సిట్టింగ్ కోసం కొంతమంది క్రూ మెంబర్స్ ప్రొడ్యూసర్ గారితో కూర్చుని ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన రాకేష్ మాస్టర్ని కూడా తాగమని అడిగితే చిచి నాకు మందు అలవాటు లేదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారంట. ఆ చీ అనే మాటకు డీప్గా హర్ట్ అయిన వీళ్ళు రాత్రికి రాత్రి కొరియోగ్రాఫర్ని చేంజ్ చేశారంట. అలా బ్యాక్ టు బ్యాక్ ఎదురు దెబ్బలు తగలటంతో సినీ ఇండస్ట్రీలో మందు మ్యాండేటరీ అని మొదటగా బీర్ తాగడం స్టార్ట్ చేశారు. ఈ త్రాగటానికి ఎంత బానిసయ్యారంటే ఆయన చనిపోయే వరకు ఈ అలవాటు వ్యసనంగా మారిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 12. వర్షాకాలంలో వడగళ్ల వాన చూసే ఉంటారు. మరి వడగళ్ళు ఎలా ఏర్పడతాయో తెలుసా? మేఘాలు ఆకాశంలో 15 కిలోమీటర్ల కంటే ఎత్తు వరకు ఉంటాయి. ఎత్తైన మేఘాలు పైభాగంలో గడ్డకట్టే అంత చల్లగా ఉంటుంది. మేఘాల క్రింద భాగంలో ఉన్న నీరు వర్షంగా మారి క్రింద పడే సమయంలో బలమైన గాలులు పైకి వీచినప్పుడు ఆ వర్షపు నీటి చుక్కల్ని పైకి తీసుకువెళ్తాయి. అప్పుడు నీటి చుక్కలు గడ్డ కడతాయి. తర్వాత క్రింద నుండి వచ్చిన నీటి బిందువు వాటికి అతుక్కొని గడ్డ కట్టి పెద్దగా మారతాయి. అవి మేఘాలలో ఇమడలేనంత బరువు పెరిగాక క్రిందికి వడగల రూపంలో పడిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 13. అసలు పవన్ కళ్యాణ్ గారికి యాక్టర్ అవ్వాలంటేనే ఇష్టం లేదు. ఎందుకు అనుకుంటున్నారా? నిజంగా పవన్ కళ్యాణ్ గారికి యాక్టర్ అవ్వాలంటే ఇష్టం లేదు. ఆయన డైరెక్టర్ అవ్వాలని అనుకున్నారంట. కానీ వదిన సురేఖ గారు మాత్రం లేదు నువ్వు యాక్టర్ అవ్వాలని ఫోర్స్ చేయటం వల్ల ఆయన యాక్టర్ అయ్యారు. ఆయన ఫస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ అవ్వగానే ఇక సినిమాలో నటించకూడదని అనుకున్నారంట. తర్వాత కొంచెం కొంచెంగా ఇంట్రెస్ట్ తెచ్చుకొని చిరంజీవి గారు తమ్ముడని కాకుండా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ట్రెండ్ సెట్టర్గా మారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయ్యారు.